గతంలో ప్రగతి భవన్ కు రానివని ఎమ్మెల్యేలతో కేసీఆర్ బంతి భోజనాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఫేర్వెల్ పార్టీ కోసమే ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు పిలిపించారన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నప్పుడు కేటీఆర్ కి ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ కాంగ్రెస్ తుఫాన్లో కేసీఆర్ కొట్టుకుపోతారని చెప్పారు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. దేవుళ్ల ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు మకాన్ సింగ్. ప్రతిపక్షాల గొంతులున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, బీఎస్పీ, వైసీపీ లాంటి ప్రతిపక్ష పార్టీల గొంతులను నొక్కి వికృత ఆనందం పొందినటువంటి మీరు ఈనాడు ప్రజాస్వామ్యం అని గగ్గోలు పడతారని చెప్పండి. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చేటువంటి కార్యక్రమం ప్రజలందరూ గమనిస్తలేరా కేటీఆర్ గారి మాట. ఎప్పుడు ట్విట్టర్లో కనిపించే మీరు ప్రజలకు ఉపయోగపడే అంశంలో కూడా ఎప్పుడు కనిపించని మీరు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో భారతదేశంలోనే రైతు రుణమాఫీ ఒకటి 31,000 కోట్లకు సంబంధించి ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తామనేటువంటి హామీ ప్రజలలోకి రైతులు విస్తృతంగా వెళ్ళిపోయిన సందర్భంలో ఈరోజు కేటీఆర్ గారు ఓ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ మొసలి కన్నీరు కార్చేటువంటి సందర్భంలో మేము మిమ్మల్ని మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 19 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కాకుండా టీడీపీ సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మంత్రిగా చేసినప్పుడు ఎందుకు మీరు ప్రజాస్వామ్యం కూని అయిందని మీ తండ్రిని అడగలేరన్నమాట. సందర్భంగా ఆనాడు పార్టీలను విలీనం చేసుకున్నారే. 2018లో 88 మంది ఎమ్మెల్యేలు మీకు ప్రజలు కట్టబెడితే అధికారం పూర్తి స్థాయిలో మీ చేతిలో ఉంటే 12 మంది కాంగ్రెస్ పార్టీలను సంబంధించిన శాసనసభ్యులు మీ పార్టీలో కలుపుకొని విలీనం పేరిట ఆనాడు ఎటువైంది మీ ప్రజాస్వామ్యం కేటీఆర్ మీ సందర్భడుగుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలని చూసి ఒకరొకరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే జీర్ణించుకోలేక ఈరోజు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో మంత్రాలు బంతి భోజనాలు ఏదో నడిపిస్తున్నటువంటి కార్యక్రమం చూస్తున్నాం. ఇలా విందు భోజన పేరిట నా దగ్గర కొత్త ప్లాన్ ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమైనా చేస్తున్నాం. ఒకళ్ళు చేసేటంటే అది నీ కళ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. బీజేపీతో మమేకమై ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యులను తీసుకొని మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు శ్రీనివాస్ యాదవ్తో పాటు సబితా ఇంద్రెడ్డి ఇతరాతరం తీసుకుపోయినటువంటి చరిత్ర మీది. ఆ రోజు రాజ్యాంగం, అన్యాయం, అక్రమం అనేటువంటి పాటలు మీకు గుర్తులేవా? మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మాకు స్వయంగా మీడియా ద్వారా చూసాం, పేపర్లో చూసినాం. మీకు సంబంధించిన హోమ్ మినిస్టర్ మిమ్మల్ని కలవడానికి వస్తే గేట్ కాడ నుంచి బయటికి వెళ్ళి పంపించేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు మీది, కేటీఆర్ గారు మీది. ప్రగతి భవన్ కంచెలు కూడా తాకకుండా ఒక దుర్మార్గమైన పాలనను ప్రజలందరూ చూశారు. దాని ఫలితమే మన కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఒక గొప్ప విజయాన్ని ప్రజలు ఇవ్వడం జరిగింది. మీ దొరతనాన్ని, మీ గడిల పాలన బద్దలు కొట్టారు. మళ్ళీ ఆ గడిలను కట్టడానికి కొత్త ప్లాన్లు వేస్తూ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీ శాసనసభలో ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు. త్వరలో మీకు కనబడుతుంది. మీకు స్పష్టంగా ఇంకొక మాట అడుగుతా ఉన్నా నేను. భారతీయ జనతా పార్టీతో కలిసి అనేకమైనటువంటి కుట్రలు చేసిన మీరు ఈరోజు కేటీఆర్ గారు మరి వారి యొక్క అనునయం మాట్లాడుతూ ఉంటారు కొంతమంది.
కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర. ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లో మీరు అన్న మాటలకి ప్రజలు జవాబు చెప్పారు, గట్టి బుద్ధినిచ్చారు. ఎక్కడ కూడా డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కొన్నారు. నేను కూడా మీకు ఒక సీనియర్, ఒక 10 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మరి అనేక వాళ్ళ శాసనసభ్యుడిగా చేసినట్టు మీరు చేతనైతే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చి ముందుకు కాకపోయే కార్యక్రమం చేయాలి తప్ప కుట్రలు కుతంత్రాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తుఫాన్లో, రేవంత్ రెడ్డి గారి తుఫాన్లో మీరు కొట్టుకు